అమెరికన్ యాస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ మూలాలు గుజరాత్లో ఉన్నాయన్న వార్త కొత్తదేమీ కాదు. 2006 డిసెంబర్లో స్పేస్ షటిల్ డిస్కవరీలో ఆవిడ భూకక్షలో పరిభ్రమిస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళినప్పుడు సునీత పుట్టుపూర్వతల గురించిన వార్తలు దేశమంతటా తిరిగాయి. ఇప్పుడు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుబడిపోయి చివరికి భూమికి క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత ఇండియాలో ఆమె మరింత పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెను స్వాగతించారు. భారతదేశం సందర్శించాల్సిందిగా కోరుతూ ఆమెకు లేఖ రాశారు కూడాను. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేరళ విభాగం మోదీ అవకాశవాదం అంటూ సునీత బంధుత్వానికి సంబంధించిన ఒక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. సునీత తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్లోని మెహసానా జిల్లాలోని ఝులాసన్ గ్రామం నుంచి చదువుకోవడానికి అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. సునీత తల్లి స్లోవేనియా మూలాలున్న అమెరికన్. దీపక్ పాండ్యాకి గుజరాత్లో ఒక దగ్గర బంధువు ఉన్నాడు. అతని పేరు హరేన్ పాండ్యా. హరేన్ తల్లి దీపక్ తోబుట్టువులు. 2003లో ఒకరోజు హరేన్ పాండ్యా మార్నింగ్ వాక్ చేస్తుండగా అతనిని కాల్చి చంపారు. ఈ హత్య గురించే కేరళ కాంగ్రెస్ గుర్తు చేసింది. హరేన్ పాండ్యా ఆర్ఎస్ఎస్ మూలాలున్న బీజేపీ నాయకుడు. గుజరాత్ హోంమంత్రిగా పనిచేశారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు కేశుభాయ్ పటేల్ మంత్రివర్గంలో హరేన్ సభ్యుడు. మోదీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మంత్రివర్గంలో కూడా కొనసాగారు. బీజేపీ అధిష్టానం మోదీని గుజరాత్ పీఠంపై కూర్చోబెట్టాలని నిర్ణయించినప్పుడు మోదీకి శాసనసభ్యత్వం లేదు. మోదీ కోసం ఎల్లిస్ బ్రిడ్జ్ సీటుకు రాజీనామా చేయాలని హరేన్ పాండ్యాను కోరారు. హరేన్ కుదరదన్నారు. దానితో మోదీతో ఆయనకు సంబంధాలు క్షీణించాయి. గోధ్రానంతర మారణకాండపై విచారణ జరిపిన జస్టిస్ కృష్ణయ్యర్ కమిషన్ ముందు హరేన్ హాజరయ్యారు. హిందుత్వ మూకలు ముస్లింలను ఊచకోత కోస్తుండగా నరేంద్ర మోదీ అధికారులతో సమావేశం నిర్వహించారని, గోధ్రా రైలు దహనానికి ప్రతీకారం తీర్చుకొనివ్వాల్సిందిగా ఆయన వారిని ఆదేశించారని హరేన్ పాండ్యా కమిషన్ ముందు చెప్పినట్లు వార్తలు వచ్చాయి, మీడియాలో వార్తలు వచ్చాయి. ఫలితంగా హరేన్ మంత్రి పదవి కోల్పోయారు. 2002 గుజరాత్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కూడా లభించలేదు. 2003 మార్చిలో తుపాకీ దెబ్బకు ప్రాణాలు పోయాయి. ఈ హత్యను సిబిఐ దర్యాప్తు చేసింది. 2002 ముస్లింల ఊచకోతకు ప్రతీకారంగా ఇస్లామిక్ టెర్రరిస్టులు హరేన్ను హతమార్చారని సిబిఐ తేల్చింది. 12 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2007 ట్రయల్ కోర్టు వారికి శిక్ష విధించింది. 2007లో 2011 ఆగస్టులో గుజరాత్ హైకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేసింది. ఆ తీర్పులో హైకోర్టు సిబిఐ దర్యాప్తును చాలా తీవ్రంగా ఆక్షేపించింది. హైకోర్టు తీర్పుపై సిబిఐ సుప్రీంకోర్టుకు వెళ్ళింది, అప్పీల్ చేసింది. 2019 జూలైలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ వినీత్ శరణ్ ధర్మాసనం హైకోర్టు తీర్పును రద్దు చేసింది. నిందితులకు ట్రయల్ కోర్టు విధించిన శిక్షలను కూడా పునరుద్ధరించింది. తన కుమారుడిని హత్య చేయించింది మోదీ అని హరేన్ తండ్రి పలుమార్లు ఆరోపించారు. చివరి వరకు ఆయన దానికే కట్టుబడ్డారు, ఆ ఆరోపణకే. హరేన్తో సునీతకున్న బంధుత్వం కారణంగా మోదీ ఆమెను గతంలో సంపూర్ణంగా విస్మరించారని, ఇప్పుడు తన రాజకీయ ప్రతిష్టను పెంచుకోవడానికి సునీత ఖ్యాతి పనికి వస్తుందని భావించి ఆమెను కీర్తిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. సునీత భారతదేశంలో తన బంధువులతో చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. హరేన్ పాండ్యా అంటే ఆవిడకి చాలా ఇష్టం. 1998 ఎన్నికల్లో హరేన్ పోటీ చేసినప్పుడు ఆమె గుజరాత్ వచ్చి ఆయన తరపున ప్రచారం కూడా చేశారు. 2007లో సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఇండియాలో ఆమె పేరు మారుమోగిపోయింది. గుజరాత్లో మోదీ ప్రభుత్వం మాత్రం మౌనాన్ని పాటించింది. నరేంద్ర మోదీ కక్ష సాధింపు ధోరణితో సునీతను విస్మరిస్తున్నారని విశ్వ గుజరాతీ సమాజ్ విమర్శించింది కూడా. ఆ సమయంలో టెలిగ్రాఫ్ పత్రిక మోదీ వైఖరిపై ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. మోదీ అవకాశవాదం అంటూ కేరళ కాంగ్రెస్ పార్టీ ఆ కథనాన్ని కూడా ఎక్స్లో పోస్ట్ చేసింది. మోదీ లేఖను సునీత చెత్తబుట్టలో వేయొచ్చని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.